ఒక జావా స్ప్రింగ్ బూట్ డెవలపర్‌గా మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి వర్క్ వచ్చేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎండ్ వరకే చూడండి. సో, మనం బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా ఏపీఐస్ బిల్డ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్‌కి మీరు ఏదైనా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతున్నారు. ఈమెయిల్, పాస్వర్డ్ ఇస్తారు కదా! అది యూఐ పార్ట్ అనమాట. సో, యూఐకి అది ఈమెయిల్, పాస్వర్డ్ ఎక్కడ కాదో తెలీదు. అందుకే మనం రాసిన బ్యాక్ ఎండ్ లాగిన్ ఏపీఐకి పంపిస్తారు. సో, ఇలా లాగిన్ ఏపీఐ అని, సైన్ అప్ అని, లేకపోతే మీరు అమెజాన్‌లో ఏమైనా ప్రోడక్ట్ సెర్చ్ చేశారు. దానికి సంబంధించిన ఏపీఐ, లేకపోతే యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ ఉంది. సో, ఫ్రంట్ ఎండ్‌లో ఏందంటే బటనే ఉండిద్దనమాట. బటన్ క్లిక్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు మన బ్యాక్ ఎండ్ కోడ్‌కి పంపిస్తారు. సో, మనం ఆ ప్రోడక్ట్ ని కార్ట్ లోకి యాడ్ చేసే ఫంక్షనాలిటీ అనేది బ్యాక్ ఎండ్ డెవలపర్ గా మీరు రాస్తారనమాట. అలాగే డేటాబేస్ రిలేటెడ్ వర్క్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనకు ఒక టాస్క్ వచ్చిన తర్వాత మా టాస్క్ మొత్తం డేటా హ్యాండ్లింగ్ ఉంటాయి అనమాట. సో, ఎగ్జిస్టింగ్ టేబుల్ అయితే ఏ కాలమ్స్ తీసుకోవాలి, లేకపోతే కొత్త టేబుల్ క్రియేట్ చేయాలి, ఏ కాలమ్స్ తీసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ అని, తర్వాత అథెంటికేషన్ రిలేటెడ్ జేడబ్ల్యూటీ టోకెన్స్ అని, రోల్ బేస్డ్ యాక్సెస్ అని, అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి ఎక్స్టర్నల్ ఏపీఐస్ ని కాల్ చేయాల్సి ఉంటాయి అన్నమాట. సో, అలాంటివి ఉంటాయి. సో, అలాగే మనకి టాస్క్ ని బట్టి మనకి లాజిక్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు, లూప్స్ తీసుకోవాలా, ఇలాంటివి మొత్తం. సో, ఆ బిజినెస్ లాజిక్ కూడా రాస్తూ ఉంటామండి. సో, చాలా ఈజీగా ఉండిద్ది. ఒక 3 మంత్స్ కష్టపడితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సో, మన దగ్గర జావా స్ప్రింగ్ బూట్ డెవలపర్ కోర్స్ ఉంది. ఎవరైనా జాబ్ పర్పస్ కొని నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. లేదంటే పైన ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ అండి.